78 ఏళ్ల నుంచి ఓపిక పట్టాం. అయినా పాక్ కవ్వింపు చర్యలు ఆగటం లేదు. 3 సార్లు యుద్ధం చేసి 3 సార్లు నీళ్లు తాపించి ఓడగొట్టాం. అయినా పాకుకు సిగ్గు రాలేదు. ఎందరో సైనికులను, సామాన్య ప్రజలను మట్టుబెట్టారు. అయినా దేశం కోసం ఓర్పుతో, సహనంతో ముందుకు పోయాం. పాము కంఠంలోని విషం వలె పాకిస్తాన్ ఎప్పుడు విషం చిమ్ముతూనే ఉన్నా ధీటుగా బదులిస్తూనే ఉన్నాం. పాము కూరలు పీకి విషాన్ని బయటికి పంపినట్టు పాకు మెడలు వంచి నడ్డి విరిచాం. అయినా పాకు ఉగ్రబుద్ధి మారలేదు. పాముకు పాలు పోసి పెంచినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పాక్. ఇదే విషయాన్ని భారత్ అంతర్జాతీయ వేదికల మీద ఆధారాలతో సహా నిరూపించింది. పహల్గాంలో అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మా ఆడబిడ్డల నుదిట సింధూరాన్ని తుడిచారు. ఇక ఆగలేకపోయాం. దేశమంతా ముక్త కంఠంతో ఏకమయ్యాం. భరతమాత సాక్షిగా పాక్ భరతం పట్టాలని డిసైడ్ అయ్యాం. పాక్ లోని ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడి చేసి నడ్డి విరిచాం. తినటానికి గతిలేని పాక్ తన దుర్బుద్ధిని పోనిచ్చుకోలేదు. నేరుగా యుద్ధానికి వచ్చే దమ్ము, ధైర్యం లేక అమాయకులైన ప్రజలపై తుపాకీ తూటాలు ఎక్కుపెట్టింది. ఇక చలో, తాడో పేడో, చావో రేవో, ఇక ఏదైతే అదయిందని మా జవాన్లు కదిలారు. నా ఆడబిడ్డల సింధూరం సాక్షిగా ఆపరేషన్ సింధూర్ ప్రారంభించారు. నా త్రివిధ దళాలలోని ఆడబిడ్డలే పాక్ ఉగ్ర కుక్కలను ఊతకోత కోశారు. పాక్ తిక్క కుదిరేల దాడులు చేస్తున్నారు. నా జవాననులకు దేశమంతా అండగా నిలిచింది. నా భరతమాత గౌరవాన్ని నిలిపేలా, భారత గడ్డను చూస్తే పాకిస్తాన్ దుర్మార్గుల ఒండులో వణుకు పుట్టేలా కథన రంగంలో యుద్ధం చేస్తున్నారు మా సైనికులు. వారికి దేశమే అండగా ఉంది. ఏ పహల్గాంలో నెత్తుడు చుక్కులు ఏరై పారాయో ఆ ప్రతి రక్తపు బొట్టుకు సమాధానం చెప్తున్న జవానన్నలు పోరాడుతున్నారు. అవసరమైతే ఇంటికొకరం జవాన్లమై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. ఖబర్దార్ పాకిస్తాన్, కాస్కో ఇక.